ఆర్థిక రాజధాని ముంబైలో నడి రోడ్డుపై దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ప్రేమించట్లేదని ఓ అమ్మాయిని కిరాతకంగా కడతేర్చాడో పశువు. వివరాల్లోకెళితే అసలేం జరిగిందంటే, వాసా ఈస్ట్లోని చించ్పడాలో ఉదయం 9:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 29 ఏళ్ల రోహిత్ యాదవ్ అనే వ్యక్తి తన ప్రియురాలు 22 ఏళ్ల ఆర్తి యాదవ్ను రోడ్డుపై అడ్డగించి బరువైన మెకానికల్ పానతో ఆమెపై దాడి చేయడం ప్రారంభించాడు. ఆమె కుప్పకూలి రక్తపు మడుగులో కదలకుండా పడి ఉన్నంత వరకు అతను ఆమెను ఆ పానతో కొట్టడం కొనసాగించాడు. ఈ దాడిని అటుగా వెళ్తున్న వారు చూశారని, వీడియోలు తీశారని పోలీసులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కొందరు వ్యక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించినట్టు కనిపించినా హత్యను అడ్డుకోలేకపోయారు. పోలీసులు వచ్చేసరికి ఆర్తి చనిపోయి ఉండగా రోహిత్ ఆమె మృతదేహం దగ్గర రోడ్డు పక్కనే కూర్చొని ఉన్నాడు. కాగా పోలీసులు ఏమి చెబుతున్నారంటే, నలసోపారాకు చెందిన రోహిత్, ఆర్తి గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆర్తి వాసాయి ఈస్ట్లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేది. ఆర్తి తన పురుష సహోద్యోగులతో మాట్లాడటం చూసి రోహిత్ కలత చెంది ఆమె తనను మోసం చేస్తోందని అనుమానించాడు. ఈ విషయమై వీరు తరచూ గొడవపడేవారని పోలీసులు తెలిపారు. ఆర్తి తండ్రికి కూడా వారి సంబంధం గురించి తెలుసు. అయితే ఈ సంబంధానికి ఆయన అంగీకరించలేదు. రోహిత్ను పెళ్లి చేసుకోవడానికి ఆమె తండ్రి నిరాకరించడంతో ఆర్తి అతని ఫోన్ కాల్స్ను పట్టించుకోలేదని, అది అతనికి నచ్చలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆర్తి వేరొకరితో డేటింగ్ చేస్తున్నందునే తనను విస్మరిస్తోందని రోహిత్ భావించడం మొదలుపెట్టాడు. శనివారం ఆర్తి తన సహోద్యోగితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి రావడాన్ని గమనించిన యాదవ్ ఆమెతో గొడవపడ్డాడు. దీంతో ఆర్తి అచోలే పోలీస్ స్టేషన్కు వెళ్లి అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సిఆర్పిసి సెక్షన్ 149 కింద యాదవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే మంగళవారం ఉదయం ఆర్తి పనికి వెళుతుండగా రోహిత్ ఆమెను వెంబడించాడు. ఆమె చించపడా వద్దకు చేరుకోగానే అడ్డగించి తనను మోసం చేసిందనే ఆరోపణలతో గొడవపడ్డాడు. ఆర్తి ఈ ఆరోపణను ఖండించి అతనితో విడిపోవాలనుకుంటున్నానని రోహిత్కు చెప్పినప్పటికీ యాదవ్ వినలేదు. దీంతో రోహిత్ రెచ్చిపోయి తన వద్ద ఉన్న స్పానర్ను బయటకు తీశాడు. అనంతరం ఆర్తి చేతిని పట్టుకుని ఈ బరువైన మెటల్ టూల్తో కొట్టడం మొదలు పెట్టాడని, ఆమె కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమె కుప్పకూలి రోడ్డుపై కదలకుండా పడుకున్న తర్వాత కూడా రోహిత్ ఆవేశంతో ఆమె పేరు అరుస్తూ ఊపిరాడనంత వరకు కొట్టడం కొనసాగించాడు. దాడి గురించి సమాచారం అందిన 5 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు వాలీవ్ పోలీసులు తెలిపారు. రోడ్డుపై కూర్చొని ఆర్తి మృతదేహాన్ని చూస్తున్న రోహిత్ను వారు చూశారు. యాదవ్ను అరెస్టు చేసి రోడ్డుపై విసిరిన స్పానర్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీక్షకులు చిత్రీకరించిన కొన్ని వీడియోలు, ఫోటోలను స్వాధీనం చేసుకున్నామని, మరిన్ని సాక్ష్యాల కోసం చూస్తున్నామని వాలీవ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు. రోహిత్పై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.